అన్నీ తెలుసు వాళ్ళకి. సో ఆ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే టచ్ చేయగలిగారు. అవును సార్. సో ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కూడా చాలా కష్టం. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు హనుమాన్కి కానీ మిరాయికి కానీ ఇట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి ఇట్ ఈస్. అవును సార్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా యూ విల్ కీప్ దట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ మైండ్ వైల్ చూసింగ్ ద స్క్రిప్ట్. డెఫినెట్లీ సార్. ఫస్ట్ ప్రైమరీ కన్సర్న్ ఇస్ ఐ వాంట్ టు హ్యావ్ మై అంటే ఇన్ మై ఎంటైర్ కెరియర్ ఐ వాంట్ టు కీప్ మై ఫిల్మ్స్ వెరీ క్లీన్. అంటే మొత్తం ఫ్యామిలీ, పిల్లలు, చిన్నపిల్లలు చూడగలిగే ఒక సినిమా తీయాలనేది ఇంటెన్షనల్గా ఫిక్స్ అయిన ఒక విషయం సార్. ఎంత ప్రభావం ఉంటుంది, మనం ఏమైనా తప్పు చూపిస్తే, ఏమైనా రాంగ్స్ చూపిస్తే, దేన్నైనా గ్లోరిఫై చేసి చూపిస్తే నాకు తెలియదు, కానీ నా సైడ్ నుంచి అయితే అలాంటిది ఏమీ ఉండకూడదు అనేది నా ప్రయత్నం. మా హనుమాన్లో కానీ, ఈ సినిమాలో కానీ ఒక్క స్మోకింగ్ షాట్ కానీ, ఒక్క డ్రింకింగ్ షాట్ కానీ ఏ పాత్ర చేయదు మొత్తం సినిమాలో. సో సినిమా స్టార్టింగ్లో స్టాచ్యుటరీ వార్నింగ్స్ కూడా పడవు, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ దట్ ఫిలిం. సెన్సార్లో అవి కూడా ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా నా సాయి శక్తుల నాకు కుదిరినంత వరకు ఐ విల్ మేక్ ష్యూర్ ద ఫిల్మ్స్ ఆర్ రియల్లీ క్లీన్.